ఈ టైటానిక్ షిప్కి సౌత్ ఈస్ట్ దిశలో 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్పాతియా నౌకల వారు గ్రహించి రక్షించేందుకు వారి బోట్లను వేగంగా పంపారు. కానీ వీరు ఎంత వేగంగా బయలుదేరినా కూడా ఈ 93 కిలోమీటర్ల దూరాన్ని చేరుకునేందుకు సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. అంతవరకు టైటానిక్ మునగకుండా ఆగగలుగుతుంది అనే నమ్మకం లేదు. జనాల్లో విపరీతంగా భయం పెరిగిపోవడంతో లైఫ్ బోట్లలో సైతం ఒక క్రమ పద్ధతి లేకుండా ఎడాపెడిగా ఎక్కేసి బయలుదేరిపోయారు. దాంతో 7వ నెంబర్ లైఫ్ బోట్లో 65 మంది ప్రయాణించే సామర్థ్యం ఉండగా కేవలం 24 మంది మాత్రమే వెళ్లారు. అలాగే 1వ నెంబర్ లైఫ్ బోట్లో 40 మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్నప్పటికీ 12 మంది మాత్రమే వెళ్లారు. కారణం మిగతా వారి కోసం ఎవ్వరూ ఎదురు చూడకుండా లైఫ్ బోట్లోనికి ఎక్కిన వారు తొందర పెట్టేయడమే. ఓడ మునిగిపోవడం ప్రారంభమై 2 గంటల 25 నిమిషాలు దాటింది. అనగా ఏప్రిల్ 15, 1912 అర్ధరాత్రి 2 గంటల 5 నిమిషాలకు చివరి లైఫ్ బోట్ కూడా వెళ్ళిపోయింది. ఇంకా దాదాపుగా 1500 మందికి పైగా ప్రజలు టైటానిక్లో మిగిలిపోయారు.